మనం వాడుతున్న టెక్నాలజీ 4జీ, 5జీని దాటి ఇప్పుడు ఏకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు వచ్చేసినా, మన సోదరులైన గిరిజనులు మాత్రం ఇంకా డోలీ కష్టాలు తీరలేదు. డోలీ అంటే మనకందరికీ తెలిసిందే. ఎవరైనా అనారోగ్యంగా గానీ చేరినప్పుడు లేదా హాస్పిటల్‌లో గానీ చేర్చాల్సిన వచ్చినప్పుడు, ఆ మనిషిని తాము ఉండే నివాసం నుంచి హాస్పిటల్ వరకు తరలించే దారిలో ఒక కర్రకి గుడ్డ కట్టి, అందులో ఆమెను కూర్చోబెట్టి లేదా అతన్ని కూర్చోబెట్టి తీసుకెళ్తారు. ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నట్లుగా. ఇది వాళ్ళ తాతల కాలం నుంచి ఎవ్వరికి అనారోగ్యమైనా ఇలాగే తీసుకువెళ్ళేవారు. ఇప్పుడు వాళ్ళ పిల్లల కాలం వచ్చేసినా వాళ్ళు ఇప్పటికీ ఆ డోలీనే మోసుకొని తీసుకెళ్తున్నారు. ఇంకా అంబులెన్స్ గానీ, మొబైల్ అంబులెన్స్ గానీ ఏది వాళ్ళ దగ్గరికి చేరట్లేదు అని చెప్పి గిరిజనులు వాపోతున్నారు. నిజంగా చేరుంటే ఎంతోమంది ప్రాణాలు కాపాడే వాళ్ళము అని చెప్పి వాళ్ళు బాధ కూడా పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు నివసించే ప్రాంతాల్లో పాము కాట్లు, ఇంకా తేలుకాట్లు అలాంటివి ఎక్కువగా ఉంటాయి. అలాంటివి సంఘటనలు జరిగినప్పుడు హాస్పిటల్‌కి ఎంత తొందరగా తీసుకెళ్తే మనిషి ప్రాణాలతో అంత తొందరగా బయటపడొచ్చు. కానీ ఆగో వీళ్ళు డోలీలో మోసుకువెళ్ళేసరికి ఆ విషయం కాస్త నశానానికంటే వాళ్ళు ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది. సో, ఇలాంటి ఎమర్జెన్సీ కేసెస్‌లో హాస్పిటల్‌కి తొందరగా తేల్చాలి అంటే ఖచ్చితంగా ఒక మొబైల్ అంబులెన్స్ గానీ, లేదా ఆ రోడ్స్ కానీ నీట్‌గా ఉంటేనే వాళ్ళు చూడండి. హాస్పిటల్‌కి తీసి ఇంకా ప్రాణాలు బతుకుతారు అని చెప్పి వాళ్ళు చూడండి మనకి బురదల్లోంచి విన్నవించుకుంటున్నారు. కాలువలోంచి ప్రభుత్వాలు పడి ఎన్ని రావాలి. మారినా మాకు డోలీ కష్టాలు మాత్రం అస్సలు 2 మారట్లేదు కిలోమీటర్ల అని నుంచి చెప్పి వాళ్ళు నడుచుకొనొచ్చారు. బాధపడుతున్నారు. చూస్తే ఎంతో బాధేస్తుంది కదా! మనం ఈ వీడియోని షేర్ చేసి దీన్ని నార్సింపేటకి 2 ప్రభుత్వం వరకు కిలోమీటర్ల దూరం. చేర్చితే ఏదైనా మార్పు జరిగే అవకాశం ఉంటుంది. సో, ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. ఎక్కువ మంది చూసేలా చేయండి. వీళ్ళ ప్రాబ్లమ్‌కి మనమే ఒక ఇదిగో సొల్యూషన్‌గా మారేటట్టు ట్రై నార్సింపేట చేద్దాం. సెంటర్‌కి 2 ఉంటాను మరి. కిలోమీటర్లు థాంక్ యూ. సుమారుగా 2 కిలోమీటర్లు, 2 కిలోమీటర్‌న్నర.